సార్ ఇప్పుడు స్క్రీన్ టైం కూడా ఎక్కువైపోతూ ఉంటుంది సమ్మర్లో. అండ్ ఎస్పెషల్లీ తల్లిదండ్రులందరూ చెప్పేది ఏంటి అని అంటే కనుక షార్ట్స్ ఎక్కువ చూస్తూ ఉంటారు, స్క్రోల్ చేస్తూనే ఉంటారు, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తూ ఉంటారు, ఇంకా వాళ్ళ ప్రపంచం వాళ్ళదే అని అనేసి అని అంటుంటారు. సో ఈ స్క్రీన్ డీటాక్స్ అనేది ఎలా చేయాలి అని అంటారు? ఒకేసారి ఫోన్లు తీసేసుకుంటే మనం చూస్తున్నాం ఎలా స్క్రోల్ చేస్తున్నట్టు, లేకపోతే వాళ్ళ నిద్రలో కూడా అవే గుర్తు చేసుకొని నవ్వుకుంటూ ఫైటింగ్ చేయడం ఇలాంటివి. సో ఒకసారి చేయలేము. సో మెల్లిగా అవాయిడ్ చేయాలంటే ఏం చేయాలి? సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఈ రీల్స్ అనేవి అలాంటివి 6 years లోపల స్టార్ట్ చేయకూడదు. 6 years లోపు పిల్లలకి రీల్స్ అవన్నీ అలవాటు చేస్తే హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ కేసెస్ ఆటిజం ఇప్పుడు రిజిస్టర్ అవుతున్నాయి. ఆటిజము, ADHD, ఓకే, ఫోకస్ లేకపోవడము, ల్యాక్ ఆఫ్ ఫోకస్, ఇలాంటివన్నీ చిన్న ఏజ్లో 1.5 2 yearsకే ఫోన్లు స్టార్ట్ చేసేసి ఆ ఫోన్లలో వేరియస్ రీల్స్ అవన్నీ చూపించేసి 6 years కల్లా లెర్నింగ్ డిఫికల్టీస్ వచ్చేసి అసలు నేర్చుకోలేక, సింపుల్ కలర్ డిఫరెన్సియేషన్ రాక, చెప్పిన విషయాన్ని అప్పుడే చెప్పిన విషయాన్ని తిరిగి చెప్పలేక, ఓకే, అలా బాధపడేవాళ్ళు చాలా ఎక్కువైపోతున్నారు నెంబర్స్ బికాజ్ ఆఫ్ స్క్రీన్ టైం. సో 6 years పిల్లల లోపు అయితే అసలు ఫోన్ ఇవ్వకూడదు. నో డిజిటల్ థింగ్. ఓకే, ఒకవేళ ఇచ్చినా కూడా చాలా దూరంగా, అట్లీస్ట్ ఒక 3 feet to 4 feet దూరం పెట్టుకునేటట్టు అంటే బెటర్ అవుతుంది. తర్వాత రీల్స్ అయితే నెవర్ ఎండింగ్. అందులోనూ ఆ రీల్స్లో ఏది చూస్తే ఆ ఫీడ్లో సజెషన్ వస్తూ ఒకవేళ కామెడీ రీల్ ఒక్కటి చూసామంటే ఇంకా అదే వస్తుంటాయి కాబట్టి ఇట్ బికమ్స్ అన్ ఈజీ డోపమిన్. ఈజీగా ఓకే బయటకు వచ్చేస్తుంది అనిపిస్తుంది. సో అది కేర్ఫుల్, చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ ఏజ్లో ఇవ్వకూడదు. ఒకవేళ అలా అలవాటు అయిపోయి ఉంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ కట్ డౌన్, టైం పెట్టండి, వాటిని టైం లైన్లో డివైడ్ చేయండి. ఓకే, ఇప్పుడు కాదు, ఈవినింగ్ 4 to 5 ఆర్ నైట్ 6 to 7 అనేది స్టార్ట్ చేయండి. బ్రెయిన్ డెవలప్మెంట్కి, బ్రెయిన్ గ్రోత్కి నైట్ 10 o'clock నుంచి మార్నింగ్ 4 వరకు గ్రోత్ హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుంది అంటారు. వేరియస్ లెక్కలు ఉన్నాయి, బట్ బేసిక్గా 10 to 4 నైట్. 10 PM నుంచి మార్నింగ్ 4 AM వరకు పిల్లలకి గ్రోత్ హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి ఆ టైంలో అయితే అస్సలే ఫోన్ ఇవ్వకూడదు ఎట్ ఎనీ కాస్ట్. ఓకే, దాని తర్వాత ఒకవేళ రీల్స్ చూసి అలవాటు అవుతున్న వాళ్ళు ఉంటే ఈ బ్రేక్గా వాళ్ళకి ఇచ్చి వాళ్ళని ఇప్పుడు ఎక్సర్సైజ్ లాగా ఏం నేర్చుకున్నావు దీనివల్ల, నువ్వు వాట్ డిడ్ యూ లెర్న్, రాయి ఒక పేపర్ పెన్ మీద రాసి చూడు, ఏముండదు, జస్ట్ దే లాఫ్ అవుట్ కదా. దాంతో వాళ్ళకి తెలుస్తుంది దట్ ఐఎమ్ వేస్టింగ్ మై టైం అనే విషయం తెలుస్తుంది. సో ఎప్పుడైనా 1/2 hour 40 minutes మనం ఫోన్ ఇస్తే వాట్ ఆల్ యూస్ఫుల్ డిడ్ యూ లెర్న్, ఏమొచ్చింది దీనివల్ల రాయి ఒక పేపర్ పెన్ తీసుకుని, దానివల్ల వాళ్ళకి రియలైజేషన్ వస్తుంది దట్ ఐఎమ్ వేస్టింగ్ మై లాట్ ఆఫ్ టైం అని. ఇప్పుడు ఇందులో ఇంకో కొత్త ప్రాబ్లం ఏమొస్తుందంటే అందులోంచే వాళ్ళకి ఎడ్యుకేషన్ కూడా వస్తుంది, వాళ్ళ క్లాసులో ఆన్లైన్ అయిపోతున్నాయి, కొంతమంది ఈ క్రాష్ కోర్సులను అట్లా తీసుకుంటారు కాబట్టి దాని నుంచే పాపప్స్లో మళ్ళీ వస్తుంటారు అన్నమాట. సో అది నేర్చుకుంటున్నాము అనుకుంటారు, కానీ యాక్చువల్గా లాట్ ఆఫ్ డిస్ట్రాక్షన్ ఉంటుంది. సో నేర్చుకున్న దాన్ని బుక్లో నుంచి చేసుకోవడం బెటర్, కానీ ఈ ఫోన్ల ద్వారా అలవాటు చేయకూడదు. అందులో రీల్స్ అయితే ఒక 1 month మాన్పిచ్చేసాం బలవంతంగా, మళ్ళీ ఎడ్యుకేషన్ కోసమో దేనికోసమో ల్యాప్టాప్ ఇచ్చామంటే మళ్ళీ నడుస్తూ ఉంటుంది. ఓకే, అది ఈజీ ఎడిక్షన్ కాబట్టి, ఈజీ డోపమిన్ కాబట్టి చేయకూడదు. సో ఫస్ట్ సెపరేట్ దెమ్. సెకండ్ వచ్చేసి వాళ్ళ ఎమోషనల్లీ ఎలా ట్రిగర్ అవుతున్నారు దానివల్ల వాళ్ళకి చూపించగలగాలి. నీకు ఫోన్ లేకపోతే ఎంత కోపం వస్తుందో చూడు, ఫోన్ లేకపోయేసరికి ఫోన్ ఇవ్వను అంటే నువ్వు అమ్మా నాన్నతో ఎట్లా మాట్లాడుతున్నావు చూడు, అంటే నిన్ను నుంచి ఎంత సెపరేట్ చేసింది చూడు అనేది తెలియాలి వాళ్ళకి. తెలియదు, జనరల్లీ దే గెట్ ఇన్వాల్వ్డ్ సో మచ్. మనకు కూడా ఫోన్లు చూస్తూ ఎవరిని పిలుస్తున్నా కూడా తెలియదు మనకు. ఆ డిస్ట్రాక్షన్ ఆ ఫోకస్ పోతుంది అన్న విషయం తెలిస్తే పిల్లలు క్విక్ లెర్నర్స్, దే విల్ క్విక్లీ రిలీజ్ ఇట్. ఓకే, దీనిలో ఇంకొక ప్రాబ్లం ఉంది. ఇలా అర్లీ ఏజ్లో రీల్స్ చూస్తూ ఉంటే త్వరగా బోర్ అయిపోతారు. ఎంత త్వరగా బోర్ అయితే వాళ్ళ లైఫ్లో అంత లోన్లీ అయిపోతారు. ఇంకా రియల్ ఆనందానికి నాకు అర్జెంటుగా రావాలి, నాకు హ్యాపీనెస్ అర్జెంట్ ఇప్పటికిప్పుడు వచ్చేయాలి. ఫ్యామిలీ లైఫ్లు ఎన్ని పాడైపోతున్నాయో జస్ట్ బికాస్ ఆఫ్ దిస్ ఇమాజినరీ. నిజంగానే భార్య అంటే అట్లా ఒక సినిమాలో వచ్చినట్టుగా వస్తుందేమో, భర్త అంటే నిజంగానే ఒక సినిమాలో ఉన్నట్టు ఉంటారేమో అనే ఫీలింగ్లో బ్రతుకుతుంటారు. ఓకే, సో దట్స్ ఎమోషనల్ డిస్రెగ్యులేషన్. అది కూడా చాలా చాలా కష్టమవుతుంది. సో ఎట్టి పరిస్థితుల్లోనూ ఫోన్ దూరం పెట్టాలి.
ఎప్పుడు చెప్తున్నా నేను మళ్ళీ అదే మాట చెప్తాను, పేరెంట్స్ ఆర్ ద అథారిటీ. వాళ్ళు ఏడుస్తారండి, కింద పడి ఏడుస్తారు, డోర్ కొడతాడు, గిన్నెలు ఇసిరేస్తాడు. అంటే ఎన్ని రోజులు ఇసరగలుగుతాడు గిన్నె? ఎన్ని రోజులు కింద పడి ఏడుస్తాడు? ఎన్ని రోజులు ఫుడ్ మానేస్తారు? సో అందుకని ఎంత త్వరగా అయితే అంత త్వరగా డిజిటల్ని డీటాక్స్ చేయాల్సిందే, సపరేట్ చేయాల్సిందే. వాళ్ళు కింద పడి ఏడుస్తారనో 2 అవర్స్కో 3 అవర్స్కో బాధపడతారనో స్టార్టింగ్లో బాధపడతారు, తర్వాత వాళ్ళు అగైన్ దే విల్ కమ్ బ్యాక్ టు నార్మల్సీ. భయపడవద్దు.